చెప్పాలంటే యాక్టర్గా నేనేంటో మరోసారి ప్రేక్షకులకి పరిచయం చేసిన సినిమా శవంతకమణి. ఎమోషనల్ సీన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక పబ్ సీన్లో చేసిన ఒక సీన్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ గివింగ్ దిస్ రోల్. అలాగే ఆనంద్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కొన్ని సెంటర్స్ ఎస్పెషలీ వైజాగ్ లాంటి మేజర్ సెంటర్లో హౌస్ఫుల్స్ నడవడం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ సినిమాకి. అండ్ అలాగే ఇంత మంచి సినిమాని డెఫినెట్గా మీరు పైరసీని ఎంకరేజ్ చేయకూడదు. డెఫినెట్గా ఒక కింగ్ లాగా థియేటర్లో చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మళ్ళీ చేస్తాం కలిసి, షూర్గా నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు శమంతకమణి రిలీజ్ అయ్యి వాళ్ళ 6th డేకి ఎంటర్ అయ్యాము. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. సో ముందుగా మీడియాకి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ చాలా బాగా చేశారు. సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది, చాలా మంచి సినిమా అని చెప్తున్నారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శ్రీరామ్ ఫర్ ఈ స్క్రిప్ట్ని నమ్మి మేము నలుగురిని చేసినందుకు. ఈరోజు ఈ సినిమా రిజల్ట్ ఇంత మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే భవ్య క్రియేషన్స్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా గ్రాండ్ రిలీజ్. ఈ రోజుల్లో థియేటర్స్ కానీ అన్నీ కానీ చాలా గ్రాండ్గా రిలీజ్ చేసి చాలా పబ్లిసిటీ చేసి 2nd వీక్ ఎంటర్ అవుతున్నాం. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. నాకు ఈ క్యారెక్టర్ చాలా మెమరబుల్ రోల్ అండి, ఎందుకంటే కార్తిక్ అనే క్యారెక్టర్ ఎస్పెషలీ చాలా న్యాచురల్గా చేశానని చాలా 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 మంచి మంచి మెసేజెస్ వస్తున్నాయి. సో ముందుగా ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ అండ్ పోలీస్ స్టేషన్ సీన్ కానీ అలానే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సీన్ కానీ అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ అందరూ చాలా బాగా చేశారు. సో సినిమా మీ అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. సో డోంట్ మిస్ ఇట్. అలానే రెగ్గు కూడా స్పెషల్ కంగ్రాట్స్, తనకి చాలా మంచి పేరు వచ్చింది. సో నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఒక సినిమాలో ఇంతమందికి మంచి పేరు రావడం అనేది వెరీ వెరీ రేర్గా జరుగుతుంది. సో శమంతకమణికి థ్యాంక్ యూ అండి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే నన్ను నమ్మి ఆనంద్ ప్రసాద్ గారు మరొకసారి లౌక్యం తర్వాత సౌఖ్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కూడా రఘు ఉండాలి అని చెప్పి ఈ క్యారెక్టర్ నన్ను చేయడానికి ఒప్పుకున్న ఆనంద్ ప్రసాద్ గారికి, అలాగే నేను చేస్తున్నానంటే వద్దనకుండా ఒప్పుకున్న మా నలుగురు హీరోలకి, అలాగే స్పెషల్ మెన్షన్ నారా రోహిత్ గారు పక్కన త్రూఅవుట్ చేశాను. నా క్యారెక్టర్కి ఈరోజు చాలా మంచి అప్లాస్ వస్తుంది. అందరూ నీ కెరియర్లో బెస్ట్, నీ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు, శమంతకమణికి ముందు రఘు, శమంతకమణి తర్వాత రఘుగా. నిజంగా థ్యాంక్ యూ సార్. నిజంగా అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, స్టేజ్ వెనుక ఆ రోజు సినిమా కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మా సమీర్ రెడ్డి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మణిశర్మ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా అన్నయ్య రవన్నయ్య కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్, మేకప్, ఎవ్రీబడి ఫర్ దట్ మ్యాటర్, నాట్ బట్ లాస్ట్ ది లీస్ట్ మా ప్రొడక్షన్ ధనరాజ్ కానీ, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కన్నా కూడా థ్యాంక్ యూ మీట్ అని చెప్పుకోవచ్చు. మా థియేటర్కి వచ్చి మా సినిమాని ప్రోత్సహించి చూసిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా అందరి తరపున. అండ్ మా పాత్రికేయ మిత్రులకి మా సినిమాని సపోర్ట్ చేసి పెట్టారు. ముందుగా నలుగురు కలిసి రాగానే ఎందుకు వీరు కలిసి వచ్చారని ప్రశ్న దాటి కలిసి వచ్చారు బాగుంది అని మాటను మీరు జనంలోకి తీసుకెళ్లారు. అందుకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు పర్సనల్గా శమంతకమణి అనే సినిమా నా కెరీర్ని ఒకలా రీస్టార్ట్ చేస్తూ కొత్తగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, నా కెరీర్ పాత్ మంచి సినిమా చేసి ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలి, పేరు తెచ్చి పెట్టే సినిమా అవ్వాలి అనే కోరికతో మొదలుపెట్టిన ఒక జర్నీ. ఆ జర్నీలో నా మొదటి సినిమా అయింది తెలుగులో. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో అన్ని రకాలుగా మాకు గెలిపానండి. ఒకటి, మేము నలుగురు దగ్గర అవడం కానీ, ఇలాంటి ఒక సినిమా కుదరడం కానీ, ఈ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కానీ మా అందరికీ ఒక పెద్ద గెలుపులాగా మేము భావిస్తున్నాం. ఈ గెలుపు కారణం ప్రేక్షకులు, పాత్రికేయ మిత్రులే. సో మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకి ధైర్యం చేసి నమ్మి మాకు ఈ కథను తెచ్చి మమ్మల్ని అందరినీ ఒప్పించినందుకు, అందుకే మేము ఇవాళ కలిసి ఇంత సంతోషంగా ఉన్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారికి, మా అన్నయ్య రవి గారికి, ఇద్దరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ మీడియా వారికి ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసినందుకు అన్ని విధాలుగా. అండ్ ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం స్టోరీ. అండ్ శ్రీరామ్ ఆదిత్యకి చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. రగన్ చెప్పినట్టు ఒక స్ట్రిక్ట్ కరప్ట్ ఆఫీసర్. సో అండ్ ఇలాంటి ఒక సినిమా నిర్మించినందుకు ఆనంద్ ప్రసాద్ గారికి అండ్ ఎగ్జిక్యూట్ చేసినందుకు అన్ని రవి గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ శమంతక్ మణి, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద హోల్ కెమెరా డిపార్ట్మెంట్. స్పెషల్ థ్యాంక్స్ టు సమీర్ గారు అండ్ మణి శర్మ గారు ఫర్ దర్ వండర్ఫుల్ వర్క్, విజువల్స్ వైజ్ కానీ సౌండ్ సైడ్ కానీ. అండ్ మై కో స్టార్స్, మై ఫ్రెండ్స్ సుధీర్, ఆది, సందీప్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ లేరు, సో ఆయనకి. అండ్ నా పక్కన త్రూఅవుట్ క్యారెక్టర్ చేసిన రఘు గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని చూడని వాళ్ళు తప్పకుండా చూసి ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ అందరికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, అందరూ అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూసి మేము సినిమా హిట్, సినిమా డెఫినెట్లీ బాగా చేస్తుంది అనుకున్నాం. అండ్ దట్ రియలీ వర్క్డ్. చాలామంది థియేటర్లో సినిమా చూసి మెసేజ్లు పెడుతున్నారు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే పొద్దు నుంచి ఒక 100 ట్వీట్లు ఉంటాయి. అంటే థరోగా ఎంజాయ్ చేసి సినిమా కంప్లీట్గా ఇందాకే ఇక్కడ నుంచి నడుస్తుంటే ఎవరో వచ్చి చెప్పారన్నమాట, ఒక 15 మంది సినిమా కలిసి చూసాం అండ్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామని. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలంటున్నారు. సో ఇలాంటి సినిమాని సక్సెస్ఫుల్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ బిగ్ థ్యాంక్స్. అండ్ ఈ డ్రీమ్ని రియాలిటీ చేసిన మా 4 స్వీట్ హార్ట్స్ వీళ్ళకి బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళంతా కోఆపరేటివ్గా, అంత వితౌట్ ఎనీథింగ్, అంత ఫ్రెండ్లీగా చేయకపోతే సినిమా అయ్యేది కాదు. అండ్ మా రాజేంద్ర సార్ గారికి బిగ్ థ్యాంక్స్ అండ్ ఇవాళ ఆయన పుట్టినరోజు. సో విషింగ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్. అండ్ మిగతా అందరు ఆర్టిస్టులు అండి, సుమన్ గారు కానీ, తనికెల్ బండి గారు కానీ, ఇంద్రజ గారు కానీ, ఐ థింక్ ఎవ్రీబడి దే గేవ్ దే బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ ఆఫ్ దెమ్. చాలా సినిమాకి రేర్గా ఒక సినిమాకి ప్రతి డిపార్ట్మెంట్కి చాలా మంచి రివ్యూ వచ్చిందండి. అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి సమీర్ రెడ్డి గారికి కానీ, ఎడిటింగ్ గురించి ప్రవీణ్ కానీ, బ్యాక్గ్రౌండ్స్కి మణి శర్మ గారు కానీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ని మనం మీరు చదివే రివ్యూలో ఉన్న సినిమా చూసిన ప్రతి ఇండివిజువల్ డిపార్ట్మెంట్ పొగుడుతున్నారు. వాళ్ళందరూ చాలా ఇష్టపడి, చాలా లవ్తో ఈ సినిమా చేయడం వల్ల ఇవాళ అవుట్పుట్ అలా వచ్చింది. అండ్ థియేటర్లో అందరూ అందుకునే అంత ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ మా ఆనంద్ ప్రసాద్ గారికి. ఐ థింక్ ఈ సినిమాని ఇంత పెద్ద రిలీజ్ చేసి, ఎంత అద్భుతమైన పబ్లిసిటీ చేసి, అండ్ ఇనిషియల్ లెవెల్లో ఈ ఐడియా నమ్మి మా అందరికి ఒక ఎనర్జీ ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ అండి. సో ఈ చిత్రం భవ్య క్రియేషన్స్ని ఇంకొక మెట్టు పైకి తీసుకువెళ్ళింది. లౌక్యం తర్వాత 100% ఆడియన్స్ ఏకకంఠంతో బాగుందని చెప్పిన సినిమా ఇది. ఎక్కడ కూడా ఒక 1% కూడా నెగిటివ్ టాక్ లేదు. చక్కగా క్లీన్ యూ సర్టిఫికెట్తో ఫ్యామిలీస్, పిల్లలు అందరూ కూడా వచ్చి చూసి ఆనందించే విధంగా మంచి స్క్రిప్ట్తో ముందుకు వచ్చిన డైరెక్టర్ ఆదిత్య, చక్కటి ఫోటోగ్రఫీ అందించిన సమీర్ రెడ్డి గారు, చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మణి శర్మ గారికి, చక్కటి ఎడిటింగ్ అందించిన ప్రవీణ్ పూడి గారికి, 4 జంప్స్ ఇక్కడ. సో ఎవరు ఇక్కడ హీరో కాదు, వారి పాత్రలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ సక్సెస్గా ఇవాళ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చినందుకు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా, నటీనటుల్ని, టెక్నీషియన్స్ని, ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే దీని వెనక అన్నే రవి గారి కృషి ఎంతో ఉంది, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోతే ఈ వాతావరణం అంతా చక్కబడిన తర్వాత మా హీరోల డేట్లను బట్టి సో ప్రేక్షకుల్ని థియేటర్లో కలవటానికి ఒక విజయయాత్ర ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే ఆ వివరాలు కూడా తెలియజేస్తాం. సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా వారి సహకారాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.